గడిచిన 4.5 ఏళ్లుగా పొన్నూరు ఎమ్మెల్యే ఎన్నో అక్రమాలు దోపిడీలు చేశారంటున్నారు టీడీపీ నేత ధూళిపాళ్ల. ఎక్కడెక్కడ ఎంత దోచుకున్నారు అనేది దానిపై పక్కా లెక్కలున్నాయంటున్నారు. పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే కిలారు వెంకటరోషయ్య టార్గెట్ గా టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. పొన్నూరులోని ఆచార్య ఎన్జీ రంగా సెంటర్లో సభ పెట్టిన ధూళిపాళ్ల ఎమ్మెల్యే చేసిన దోపిడీ ఇదంటూ స్క్రీన్ పై ప్రదర్శన ఇచ్చారు. ఈ ఊరిలో ఇంత దోచారు, ఆ ఊరిలో అన్ని ఎకరాలు కబ్జా చేశారంటూ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యంగా చేబ్రోలు మండలంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ దోపిడీ చేసి 2000 కోట్లు దోచుకున్నారని, అనమర్లపూడిలో అమాయకులను భయపెట్టి 50 కోట్ల విలువైన 32 ఎకరాల భూమిని దోచుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని వేల ఎకరాలను ఎమ్మెల్యే దోచేశారనేది ధూళిపాళ్ల ఆరోపణ. అధికారాన్ని ఉపయోగించో, పోలీసులను ప్రయోగించో బెదిరించి భూములు లాక్కొని ఆ ప్రాంతంలో 700 ఎకరాల్లో 2100 కోట్ల మైనింగ్ దోపిడీకి జగన్మోహన్ రెడ్డి సహకారంతో కిలారి వెంకటరోసయ్య గారు పాల్పడటం జరిగింది. వచ్చే ఎన్నికల్లో తన మీద పోటీ చేసే ధైర్యం కూడా చేయటం లేదన్నారు. జగనన్న కాలనీలో మెరగ పేరు మీద కూడా డబ్బులు దోచేసిన చరిత్ర కలిగిన వ్యక్తి కిలాడి వెంకటరోసయ్య గారు.